the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి FATF అనే ఒక సంస్థ మరొకసారి వార్తలు నిలిచింది. మరొకసారి అంటున్నాను, ఇటీవల రెగ్యులర్గా ఈ అంతర్జాతీయ సంస్థ వార్తల్లోకి వస్తుంది. గతంలో మనం గ్రే లిస్ట్, బ్లాక్ లిస్ట్ అని చెప్పేసి పాకిస్తాన్కి సంబంధించి గ్రే లిస్ట్ నుండి వారికి విముక్తి లభించింది అని ఇలాంటి అంశాలు మనం డిస్కస్ చేసిన ప్రతిసారి కూడా FATF గురించి డిస్కస్ చేయడం జరిగింది. రానున్న ఏ పోటీ పరీక్షల్లో అయినా కానివ్వండి, ఏ స్థాయి పోటీ పరీక్షల్లో అయినా కానివ్వండి, FATF పైన ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఎంతైనా ఉంది. ఈరోజు అలాంటి FATF మరొకసారి వార్తలోకి వచ్చింది. FATF రష్యా యొక్క సభ్యత్వాన్ని రద్దు చేస్తూ తీసుకున్న కీలక నిర్ణయం ప్రత్యేకంగా వార్తలోకి వచ్చింది. అసలు FATF అంటే ఏంటో చూద్దాం. FATF ఫుల్ ఫామ్ ఏంటంటే ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్. ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఈ సంస్థ 1989 ఇయర్లో ఏర్పాటైన సంస్థ. ఈ అంతర్జాతీయ సంస్థ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటారు? కొన్ని ప్రముఖ సంస్థలు ఏవైతే రెగ్యులర్గా వార్తల్లోకి వస్తాయో వాటి యొక్క హెడ్ క్వార్టర్ని గుర్తుంచుకోండి. ఈ సంస్థ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటే ప్యారిస్ ఎక్కడ? ఫ్రాన్స్ కేంద్రంగా. సో ప్యారిస్ కేంద్రంగా పనిచేస్తున్న ఒక అంతర్జాతీయ సంస్థ FATF 1989లో ఏర్పాటైంది. దీని యొక్క యాక్రోనిమ్, దీని యొక్క అబ్రివేషన్ ఫుల్ ఫామ్ ఏంటంటే ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్. గుర్తుంచుకోండి. మరి ఈ సంస్థలో దాదాపు ప్రస్తుతం సభ్యత్వ దేశాల సంఖ్య ఎంత అంటే మోర్ దాన్ 200 కంట్రీస్. గుర్తుంచుకోండి, దాదాపు ప్రపంచంలోని ప్రతి దేశం కూడా ఈ సంస్థలో సభ్యత్వాన్ని కలిగి ఉంది. అలాంటి ఈ సంస్థలో ఇప్పటికే సభ్యత్వాన్ని కలిగి ఉన్న రష్యా దేశం యొక్క సభ్యత్వాన్ని ఈరోజు రద్దు చేస్తూ ఈ అంతర్జాతీయ సంస్థ తీసుకున్న కీలక నిర్ణయం వార్తలకు వచ్చింది. కారణం ఏంటంటే మనందరికీ తెలుసు, గడిచిన ఫిబ్రవరి 24, 2022 సంవత్సరం రష్యా యుక్రెయిన్ సంక్షోభం ప్రారంభమైన తేదీ, రష్యా యుక్రెయిన్పై దండయాత్ర ప్రారంభించిన తేదీ ఫిబ్రవరి 24, 2022. అంటే ఆల్మోస్ట్ 1 ఇయర్ ముగిసింది. సో మొన్న ఫిబ్రవరి 24తో అలా 1 ఇయర్ నుండి రష్యా యుక్రెయిన్ పైన దాడులు చేస్తూనే ఉంది అని చెప్పేసి, ఇది FATF యొక్క రూల్స్ అండ్ గైడ్లైన్స్కి విరుద్ధం అని చెప్పేసి యుక్రెయిన్ చేసిన కాంప్లైంట్తో వారిచ్చిన ఫిర్యాదుని స్వీకరించి FATF ఈరోజు రష్యా యొక్క సభ్యత్వాన్ని, ఎందులో సభ్యత్వాన్ని, FATFలో సభ్యత్వాన్ని రద్దు చేస్తూ తీసుకున్న కీలక నిర్ణయం వార్తల్లోకి వచ్చింది. అసలు మరి ఏంటి FATF? అది మీకు గుర్తుకు రావాలి. FATF యొక్క బాధ్యత ఏంటంటే దీన్ని గ్లోబల్ టెర్రర్ ఫైనాన్సింగ్ వాచ్ డాగ్ అంటారు. గ్లోబల్ టెర్రర్ ఫైనాన్సింగ్ వాచ్ డాగ్ లేదా గ్లోబల్ మనీ లాండరింగ్ వాచ్ డాగ్ అంటారు. వాచ్ డాగ్ అంటే ఏంటంటే అబ్జర్వ్ చేసే ఒక కుక్క అన్నట్టు, అలా పరిశీలిస్తూ ఉంటుంది. ఒక వాచ్ డాగ్ సంస్థ, ఇది ఒక నిఘా సంస్థ. ఇక్కడ 2 పదాలు గుర్తుంచుకోండి. ఒకటి మనీ లాండరింగ్, సెకండ్ వచ్చేసి టెర్రర్ ఫైనాన్సింగ్. ఈ 2 పదాలు గుర్తుంచుకోండి. FATF అనే సంస్థ ఎప్పుడు కనిపించినా మీకు ఈ 2 పదాలు గుర్తుకు రావాలి. దీని యొక్క డ్యూటీ ఏంటంటే ఇట్ ఈస్ ఎ వాచ్ డాగ్ ఆఫ్ గ్లోబల్ మనీ లాండరింగ్ అండ్ గ్లోబల్ టెర్రర్ ఫైనాన్సింగ్. మనీ లాండరింగ్ ఏంటంటే ఒక దేశానికి సంబంధించి అక్రమంగా ఆర్థిక పరంగా ఒక దేశం నుండి మనీని వేరే దేశాన్ని తీసుకెళ్ళి మళ్ళీ అక్రమ మార్గంలో ఒక దేశంలోకి పెట్టుబడుల ద్వారా తీసుకురావడం. సో అది మనకి ఎకానమీలో ఒక మంచి కాన్సెప్ట్. అటువంటిది ప్రపంచంలో ఏ దేశంలో అయితే మనీ లాండరింగ్కి ఉపయుక్తంగా ఉండే విధంగా ప్రోత్సాహాలు కల్పిస్తాయో ఆ దేశాలను కట్టడి చేయడం అండ్ అట్ ద సేమ్ టైం టెర్రర్ ఫైనాన్సింగ్. కొన్ని దేశాలు ప్రపంచంలో నేటికి కూడా తీవ్రవాదానికి చాలా వరకు కూడా ఇంపార్టెన్స్ ఇస్తూ తీవ్రవాదాన్ని ప్రేరేపిస్తూ తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నాయి. అటువంటి దేశాలు ఏవైతే ఉంటే వాటన్నిటిని గమనించి FATF అయితే గ్రే లిస్ట్లో కానివ్వండి లేదా బ్లాక్ లిస్ట్లో కానివ్వండి చేరుస్తుంది. ఉదాహరణకు పాకిస్తాన్ ఉంది. పాకిస్తాన్ మొన్నటి వరకు కూడా గ్రే లిస్ట్లో ఉంది. ఎందుకంటే పాకిస్తాన్ టెర్రర్ ఫైనాన్సింగ్ చేస్తోంది. పాకిస్తాన్ దేశము ఆ దేశానికి సంబంధించి తీవ్రవాదాన్ని ఎంకరేజ్ చేస్తుంది, వివిధ దేశాలపైన ఉసిగొలుపుతోంది అని చెప్పేసి గ్రే లిస్ట్లో పెట్టారు. గ్రే లిస్ట్లో కూడా పెట్టాక వినలేదనుకున్న దేశం దాన్ని బ్లాక్ లిస్ట్లోకి చేరుస్తారు. గ్రే లిస్ట్ అయినా బ్లాక్ లిస్ట్ అయినా మరి ఒక దేశం FATF యొక్క గ్రే లిస్ట్ లేదా బ్లాక్ లిస్ట్లో నమోదైంది, అందులో చేరింది, అందులో
FATF గుర్తించింది ఒక దేశాన్ని ఈ జాబితాలో చేర్చింది అంటే అర్థం ఏంటంటే ఆ దేశాలకు ప్రపంచంలోని ఏ దేశమైనా కానివ్వండి, ప్రపంచంలోని ఏ అంతర్జాతీయ బ్యాంక్ అయినా కానివ్వండి, ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి ఆర్థిక సాయాన్ని, అంతర్జాతీయ రుణాలను ఇవ్వడం ఉండదు, నిషేధించడం జరుగుతుంది అన్నట్టు. అటువంటిది గ్లోబల్ వాచ్ డాగ్ ఆన్ మనీ లాండరింగ్ అండ్ టెర్రర్ ఫైనాన్సింగ్. అటువంటిది ఈరోజు రష్యా పైన నిషేధాజ్ఞలు విధించింది. ఇందులో సభ్యత్వ దేశంగా ఉన్న రష్యా యొక్క సభ్యత్వాన్ని FATF రద్దు చేస్తూ వార్తల్లోకి వచ్చింది. జస్ట్ గుర్తుంచుకోండి, FATF పైన రానున్న పోటీ పరీక్షల క్వశ్చన్స్ రావచ్చు కాబట్టి ఇవన్నీ కూడా మీకు ఇంపార్టెంట్. ఓకేనా? ఇటువంటి అంతర్జాతీయ సంస్థలు ఏవైతే వార్తలకు వస్తాయో వాటి గురించి ప్రత్యేకంగా చూడండి. ముఖ్యంగా ఇటీవల కాలంలో నాటో కానివ్వండి, నాటోనే ప్రస్తుతం రష్యా యుక్రెయిన్ సంక్షోభానికి కారణం, IAEA ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ, ఇటువంటి సంస్థలు. సో ఇటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే ఉంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు రెగ్యులర్గా నేను కొన్ని లైవ్ సెషన్స్ తీసుకొస్తున్నాను. ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ ఇప్పటివరకు చూడని వారు ఎవరైతే ఉంటారో చూడండి, అందులో కొన్ని లైవ్ సెషన్స్ తీసుకొస్తున్నాను. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు రెగ్యులర్గా ఈ యూట్యూబ్ ఛానల్లో కొన్ని కమ్యూనిటీ పోస్టులు పెడుతున్నాను. ఎగ్జామినేషన్కి ఇంపార్టెంట్గా ఉండే సూచీలు కానివ్వండి, అగ్నిపర్వతాలకు సంబంధించి కానివ్వండి, ఇటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్ పైన వీడియోస్ లైవ్ రూపంలో తీసుకురావడమే కాకుండా మీకు కమ్యూనిటీలో కూడా పోస్ట్ చేస్తున్నాను ఇంపార్టెంట్ స్క్రిప్ట్స్. ఒకసారి చూడండి, స్క్రీన్ షాట్ చేసుకొని చదువుకోవచ్చు. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇవన్నీ కూడా అలర్ట్స్ మీకు వస్తాయి. ఓకేనా? సో ఇదొకటి అబ్జర్వ్ చేయండి. అండ్ నెక్స్ట్, ఈరోజు రష్యా యుక్రెయిన్ సంక్షోభం ఇందాక అన్నాను. రష్యా యుక్రెయిన్ సంక్షోభం ప్రారంభమై 1 year అయింది 24th Februaryతో. లాస్ట్ ఇయర్ 24th Februaryకి ప్రారంభమైంది 2022లో, 24th February 2023కి 1 year అయింది. మరి ఈ సంవత్సర కాలంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పైన ఈ సంక్షోభం అనేది చూడడం జరుగుతుంది. అటువంటి ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై సంక్షోభాన్ని చూపిస్తున్న రష్యా యుక్రెయిన్ సంక్షోభంలో అత్యధికంగా ఇబ్బందులకు గురైన దేశం యుక్రెయిన్. అటువంటి యుక్రెయిన్కి వరల్డ్ బ్యాంక్ ఈరోజు కూడా మరొకసారి ఆర్థిక సాయాన్ని ప్రకటిస్తూ వార్తల్లోకి వచ్చింది. వారికి సంబంధించిన డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కోసం ఉపయుక్తంగా ఉండే విధంగా ప్రపంచ బ్యాంకు ప్రత్యేకంగా కొన్ని నిధులను విడుదల చేసింది. ఎవరి కోసం అంటే యుక్రెయిన్ కోసం. సో వరల్డ్ బ్యాంక్ అనౌన్సెస్ ఎక్స్ట్రా $2.5 billion ఫర్ యుక్రెయిన్ ఫర్ దేర్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అని గుర్తుంచుకోండి. యుక్రెయిన్లో అభివృద్ధి కార్యకలాపాల కోసం ఈరోజు వరల్డ్ బ్యాంక్ ప్రత్యేకంగా నిధులను విడుదల చేసింది. వరల్డ్ బ్యాంక్స్ పీస్ అనే ఒక ప్రోగ్రామ్ గుర్తుంచుకోండి. పీస్, వరల్డ్ బ్యాంక్స్ పీస్ ప్రోగ్రాంలో భాగంగా ఈ నిధులను విడుదల చేశారంట. పీస్ అంటే ఏంటంటే పబ్లిక్ ఎక్స్పెండిచర్స్ ఫర్ అడ్మినిస్ట్రేటివ్ కెపాసిటీ ఎండ్యూరెన్స్ ఇన్ యుక్రెయిన్. యుక్రెయిన్లో ఈ పీస్ ప్రోగ్రామ్ని అమలు చేయడానికి అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. ఇటీవల వరల్డ్ బ్యాంక్ కూడా తరచూ వార్తల్లోకి వస్తుంది. వరల్డ్ బ్యాంక్ని లీడ్ చేయడానికి వరల్డ్ బ్యాంక్ హెడ్గా ఇటీవల అజయ్ బంగా గారి పేరుని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ గారు నామినేట్ చేయడం, ఇది చాలా సంచలనం. ఇటువంటి అంశాలు లింక్ చేసుకోండి. వరల్డ్ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది అంటే వాషింగ్టన్ DC. ఇప్పటివరకు వరల్డ్ బ్యాంక్ హెడ్గా డేవిడ్ మాల్పాస్ గారు ఉండే, ఇప్పుడు అజయ్ బంగా గారి పేరుని నామినేట్ చేశారు జో బైడెన్ గారు, గుర్తుంచుకోండి. అండ్ నెలసరి సెలవులు ఇస్తే మహిళా ఉద్యోగులకు ముప్పు అని సుప్రీంకోర్టు నిన్నటి రోజున పేర్కొనడం జరిగింది. ఒక అప్పీల్ ఏదైతే ఉంటుందో దాన్ని తిరస్కరించడం జరిగింది. మహిళా ఉద్యోగులకి ఋతు సెలవులు అంటున్నాను. ఋతు సెలవులు అనే టాపిక్ ఇటీవల తరచు మనం చూస్తున్నాం. ఒక దేశం, స్పెయిన్ అనే దేశం గత వారంలో వార్తల్లోకి వచ్చింది. మహిళలకు ఋతు సెలవులను కల్పిస్తున్న మొట్టమొదటి యూరోపియన్ దేశంగా వార్తల్లోకి వచ్చింది. అటువంటి స్పెయిన్ దేశంతో పాటు భారతదేశము, వివిధ దేశాల్లో, చాలా దేశాల్లో కూడా మహిళలు ప్రతి నెల కూడా మాకు వేతనంతో కూడిన ఋతు సెలవులు ఇవ్వాలి మెన్స్ట్రుయేషన్ టైంలో అని చెప్పేసి అభ్యర్థన చేస్తున్నారు ప్రభుత్వాలను. సుప్రీంకోర్టు కూడా అడిగారు కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వాలకు, మీరు చెప్పండి, జ్యుడిషియల్ యాక్టివిజంని వాడుకోండి అని చెప్పేసేసి అంటుంటే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఒకవేళ నెలసరి సెలవులు కనుక ఇండియాలో మహిళలకు ఇస్తే అది ముప్పుగా మారబోతోంది, మీకు బెనిఫిట్గా మారదని చెప్పేసి కొంత అనలిటికల్గా జడ్జిమెంట్ వచ్చింది. చూడండి, పిటిషన్ కొట్టివేసిన సుప్రీంకోర్టు. మహిళా ఉద్యోగులు మరియు విద్యార్థినులకు నెలసరి నొప్పికి సెలవులను మంజూరు చేసేలా నిబంధనలు రూపొందించాల్సిగా రాష్ట్రాలకు మార్గదర్శకాలు చేయాలని కోరుతూ ఇటీవల దాఖలైన ప్రజా ప్రయోజన వాజ్యం పిల్, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వాజ్యాన్ని గత శుక్రవారం సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఇది ప్రభుత్వాల విధానపరమైన నిర్ణయానికి సంబంధించిన విషయమని, ఇందులో తాము జోక్యం చేసుకోలేమని పేర్కొంది. అంతకుముందు విచారణ సందర్భంగా ఈ సెలవులు మంజూరు చేస్తే మహిళలకు ఉద్యోగాలు ఇవ్వడానికే సంస్థలు వెనకాడతాయంట. ప్రతి నెల ఈ సెలవులు ఇవ్వడం ఎందుకు, అసలు వాళ్ళకు ఉద్యోగం ఇవ్వకపోతే చాలని చెప్పేసి మహిళల్లో నిరుద్యోగం పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. సంస్థలు వెనుకంజ వేసే అవకాశం ఉందని కేవిటిఆర్ అభ్యంతరం చెప్పారు. అండ్ ఈ వాదనతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్
ధర్మాసనం ఏకీభవించింది. నెలసరి సెలవులు మంజూరు చేయమని యజమానులపై ఒత్తిడి చేస్తే వారు మహిళా ఉద్యోగ నియామకాలపై ఆసక్తి చూపించరంట. సో ఇటువంటి ఒక అనలిటికల్ జడ్జిమెంట్ అనేది మనం చూడడం జరిగింది. ఒకవేళ మహిళలకు గనక ఋతు సెలవులు మంజూరు చేస్తే గనక రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల్లో ఆర్టికల్ 42 ఆధారంగా ప్రత్యేక చట్టాన్ని చేసేసి అమలు చేయొచ్చు. కానీ ఇక్కడ వాళ్ళకి థ్రెట్ ఉందంట. సో వారు ఇబ్బందిని ఎదుర్కోవడానికి ఋతు సెలవులను కావాలంటున్నారు. కానీ ఋతు సెలవులు ప్రతి నెల 2 రోజులు 3 రోజులు వాళ్ళకి వేతనంతో కూడిన సెలవులు ఇచ్చే కంటే అసలు వాళ్ళని ఉద్యోగులు తీసుకోకపోతే చాలు కదా అని చెప్పేసి ఆలోచిస్తాయి యాజమాన్య సంస్థలు అని చెప్పేసి పేర్కొన్నారు. గుర్తుంచుకోండి. ఇక్కడ మీరు ఏం చేస్తారు, ఈ టాపిక్కి ఋతు సెలవులకు సంబంధించి అని పక్కకు పెడితే ఇటీవల చాలా అంశాలు ఋతు సమయానికి సంబంధించి కొన్ని మేళాలు ఋతు సమయానికి సంబంధించి వార్తలకు వచ్చాయి. అంబుబాచి మేళా, రజపర్బ ఇటువంటి మేళాలు కానివ్వండి. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇటీవల కాలంలో కేరళలోని కుంభలంగి వార్తల్లోకి వచ్చింది. భారతదేశంలో మొట్టమొదటిసారి కేరళ రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటంటే మహిళలు ఎవరైతే ఉంటారో విశ్వవిద్యాలయంలో చదివే మహిళలు ఎవరైతే ఉంటారో వారికి ఋతు సెలవులను మంజూరు చేయడం జరిగింది. ఇటువంటి అంశాలను మీరు లింక్ చేసుకుంటూ చదవండి. అండ్ భారతదేశంలోనే కేరళ మొట్టమొదటి అనే అంశంతో వార్తలోకి వచ్చింది. ప్రత్యేక అంశాలు. సో స్పెషల్ టాపిక్ ఇది, సూపర్లేటివ్స్. మీకు రెగ్యులర్గా మీరు చూడండి. మీకు రీసెంట్గా నేను లాంచ్ చేసిన CA 360 కోర్స్ని అబ్జర్వ్ చేయండి. ఇప్పటికీ ఆల్మోస్ట్ 8 వీక్స్ అయింది. సో ప్రతి వారం కూడా మీకు ఆ వారానికి సంబంధించిన పాలిటీ అంశాలు, ఎకనామిక్స్ సంబంధించి, జాగ్రఫీకి సంబంధించి, హిస్టరీకి సంబంధించిన అన్ని అంశాలు తెస్తున్నాను. సో CA 360 కోర్సులో చూడండి, ప్రత్యేక అంశాల్లో ప్రతి వారం కూడా ఒక 10-15 అంశాలు మీకు డిస్కస్ చేస్తున్నాను. మొట్టమొదటి, అతిపెద్ద, అతి పొడవైన ఇటువంటి అంశాలు. అందులో ప్రతి వారం కూడా కేరళ వార్తలోకి వచ్చింది. ఒకసారి వీడియోస్ అబ్జర్వ్ చేయండి మీరు. కేరళ సూపర్లేటివ్ టాపిక్స్తో రెగ్యులర్గా వార్తలోకి వస్తుంది. అండ్ ఒక్కసారి మీరు జీవికే స్టడీ సర్కిల్ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని ఒకసారి CA 360 కోర్స్ని చూడండి. డెమో వీడియోస్ ఉన్నాయి. డెమో వీడియో చూస్తే ఏంటంటే మీకు హౌ టు అప్రోచ్ కరెంట్ అఫైర్స్, హౌ టు సస్టైన్ ఇన్ జనరల్ స్టడీస్, ఈ విషయాలు మీకు తెలుస్తాయి. జనరల్ స్టడీస్లో అత్యధిక మార్కులు ఎలా రావాలి, కరెంట్ అఫైర్స్ ఏ విధంగా కీలక పాత్ర పోషిస్తుంది అని ఒక వీక్ మొత్తం కూడా వీడియోస్ని మీకు ఉచితంగా పెట్టాను. జీవికే స్టడీ సర్కిల్ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని ఒక వీక్ వీడియో డెమోస్ అబ్జర్వ్ చేయండి. నచ్చితే కంటిన్యూ అవ్వండి. మీకు ఒక అవగాహన మాత్రం వస్తుంది కరెంట్ అఫైర్స్ని ఏ విధంగా చదవాలని. సో ప్రతి వారం కూడా వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. ఇన్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మనకి ఏవైతే ఉంటాయో కొన్ని స్పెషల్ టాపిక్స్ కూడా కవర్ చేస్తున్నాను. ఒకసారి చూడండి. సో కేరళ ఫస్ట్ స్టేట్ టు యూజ్ రోబోటిక్ స్కావెంజర్స్ టు క్లీన్ మ్యాన్ హోల్స్ అంటారు. మనకి కొన్ని ప్రాంతాల్లో సెప్టిక్ ట్యాంక్ అని, లేదంటే కొన్ని ప్రాంతాల్లో పెద్ద పెద్ద మోర్లు ఉంటాయి, మ్యాన్ హోల్స్ పైన ఉండే ట్యాప్తో. సో అవైతే ఉంటాయో అందులో క్లీన్ చేయడానికి ఇప్పుడు కూడా భారతదేశంలో మాన్యువల్ స్కావెంజర్స్ చాలా అర్బన్ ఏరియాస్లో ఉంటున్నారు. మొత్తం ఆ లోపల దిగేసేసి ఆ వ్యర్థ పదార్థాలు దిగేసేసి క్లీన్ చేసేవారు. అటువంటి స్థానంలో మానవులు చేసే పనిని మాన్యువల్ స్కావెంజర్ స్థానంలో రోబోట్స్ చేస్తాయంట. అటువంటి రోబోట్స్ని ఇటీవల కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ ఉపయోగిస్తుంది అంటే గురువాయూర్ అంటే చాలా ఎలిఫెంట్స్, అక్కడ టెంపుల్స్ చాలా ఫేమస్. గురువాయూర్ ప్రాంతంలో ఒక రోబోని అక్కడ ఇన్స్టాల్ చేశారు, బండికూట్. ఇదేం చేస్తుంది, మ్యాన్ హోల్ ఏదైనా మోరీ నిండింది అనుకోండి, అందులో ఈ రోబో మొత్తం క్లీన్ చేసేసి మొత్తం కూడా మనకి సౌకర్యాలు కల్పిస్తుంది అన్నట్టు. మన ఇండియాలో మాన్యువల్ స్కావెంజింగ్ని అడ్డుకట్ట వేసేందుకు ఒక చట్టం కూడా ఉంది, పార్లమెంట్ రూపొందించిన చట్టం. సో ప్రివెన్షన్ ఆఫ్ మాన్యువల్ స్కావెంజింగ్ యాక్ట్ 2013. ఇటువంటి మీరు లింక్ చేస్తూ చూడండి, కొన్ని చట్టాలు లింక్ చేసుకోండి. ఎగ్జామ్లో కరెంట్ అఫైర్స్ అనేది కాకుండా దానికి సంబంధించి GSని లింక్ చేస్తూ చదివితే మీకు GSలో ఎక్కువ స్కోర్ వస్తుంది. ఓకేనా. ఇది కేరళ ఈరోజు దేశంలోని మొట్టమొదటి రాష్ట్రంగా వార్తలకు వచ్చింది. సో ఇక్కడ మాన్యువల్ స్కావెంజింగ్ స్థానంలో రోబోటిక్ స్కావెంజింగ్ అని గుర్తుంచుకోండి. ఇటీవల ఇటువంటిదే IIT మద్రాస్ కూడా మనం చూసాం. IIT మద్రాస్ రీసెంట్గా హోమోసెప్ అనే ఒక రోబోని అక్కడ ఇన్స్టాల్ చేయడం జరిగింది. హోమోసెప్ అనే ఒక రోబోతో స్కావెంజింగ్ని అడ్డుకట్ట వేయడం, మాన్యువల్ స్కావెంజింగ్ అడ్డుకట్ట వేయడానికి ఒక రోబోని తయారు చేసిన IIT ఏదంటే IIT మద్రాస్. ఇటువంటి లింక్ చేసుకోండి. అండ్ క్రిప్టో అడాప్షన్ కంట్రీస్ జాబితాలో, క్రిప్టో అడాప్షన్ కంట్రీస్ అంటే క్రిప్టోని యూజ్ చేస్తున్న, క్రిప్టోస్ని స్వీకరిస్తున్న దేశాల జాబితాలో ప్రపంచంలో 7వ స్థానంలో భారత్ ఉందంట. మొదటి స్థానంలో ఆస్ట్రేలియా, 2వ స్థానంలో అమెరికా, 3వ స్థానంలో బ్రెజిల్. సో క్రిప్టో బ్లాక్ చైన్ టెక్నాలజీ ఆధారంగా ప్రస్తుతం ప్రపంచంలోని చాలా దేశాలు క్రిప్టో అనేది ఎమర్జింగ్, ట్రెండింగ్ కూడా. అటువంటి క్రిప్టో అడాప్షన్ విషయంలో ఏ దేశాలు టాప్లో ఉన్నాయంటే టాప్ 3 గుర్తుంచుకోండి. ఆస్ట్రేలియా, US, బ్రెజిల్. అంటే అక్కడ క్రిప్టో వాడకం ఎక్కువ ఉంటుంది. అందులో ఇండియా 7th పొజిషన్లో ఉందంట. గుర్తుంచుకోండి ర్యాంక్. ఎవరు విడుదల చేశారంటే హెడ్జ్ విత్ క్రిప్టో రీసెర్చ్ అనే ఒక అమెరికన్ సంస్థ. హెడ్జ్ విత్ క్రిప్టో రీసెర్చ్ అనే అమెరికన్ సంస్థ వారు విడుదల చేసిన గణాంకాల ఆధారంగా
క్రిప్టోని అడాప్ట్ చేస్తున్న దేశాల్లో క్రిప్టోని స్వీకరిస్తున్న దేశాల్లో 7వ స్థానంలో భారత్ ఉందంట. ఇది గుర్తుంచుకోండి. ఇటువంటి సూచీలు నివేదికలపైన కూడా ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ అడుగుతారు. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి 60% ఆఫ్ ఇండియన్ ఓటర్స్ ఆర్ ఓన్లీ లింకింగ్ విత్ దేర్ ఆధార్స్ అండ్ ఎలక్షన్ కార్డ్స్ అని చెప్పేసి మనకు ఎన్నికల కార్డు ఉంటుంది కదా, ఎలక్షన్ కార్డ్ని వారికి ఇవ్వబడిన ఆధార్ కార్డ్స్, మనకు యూనిక్ ఐడెంటిటీ అథారిటీ ఆఫ్ ఇండియా, భారతదేశంలో ప్రతి వ్యక్తికి కూడా ప్రతి పౌరుడు కూడా ఆధార్ కార్డు ఇస్తున్నారు. అటువంటి ఆధార్ కార్డ్ని మరియు వయోజనులైన ఓటర్లు ఎవరైతే ఉంటారో 18 సంవత్సరాలు నిండిన వారికి మనకు ఒక రాజ్యాంగ హక్కును కల్పిస్తోంది ఓటు హక్కు, ఆర్టికల్ 326. సో ఓటర్ కార్డు ఎవరైతే ఉంటారో వారు కలిగి ఉన్నవారు ఆ ఓటర్ కార్డు ఎలక్షన్ కార్డుని ఆధార్ కార్డుతో లింక్ చేసిన వారి యొక్క సంఖ్యను పరిశీలిస్తే 60% ఆఫ్ ఇండియన్స్ మాత్రమే 60% ఆఫ్ ఓటర్స్ మాత్రమే వారి యొక్క ఓటర్ కార్డుని ఆధార్ కార్డుతో లింక్ చేశారంట. ఎన్నికల సంఘం చెప్పింది. ఇటీవల ఆర్టీఐ ఫైల్ అయింది. ఆర్టీఐ ద్వారా సమాచారాన్ని అడిగారు, భారతదేశంలో ఎంతమంది ఓటర్ కార్డులను ఆధార్ కార్డులతో లింక్ చేసుకున్నారని చెప్పేసి ఒక ఆర్టీఐ వేశారు. సమాచారాన్ని తెలుసుకోవడం కూడా ప్రాథమిక హక్కే, ఆర్టికల్ 19 క్లాస్ 1 క్లాస్ ఏ. అటువంటి సమాచారాన్ని తెలుసుకోవడానికి భారతదేశంలో ఒక చట్టం ఉంది, ఆర్టీఐ యాక్ట్, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005, వెరీ వెరీ ఇంపార్టెంట్. 2005 సమాచార హక్కు చట్టం. ఆ చట్టం ఆధారంగా ప్రభుత్వంలోని ఏ సమాచారాన్ని మనం తీసుకోవచ్చు ఎక్సెప్ట్ సెక్షన్ 8లో పేర్కొనబడ్డ అంశాలు తప్పితే. మీకు సమాచార హక్కుకు సంబంధించి పాలిటీలు చూడండి. సో సమాచార హక్కు చట్టం అనేది మనకు సమాచారాన్ని ఇవ్వడానికి ఉద్దేశించబడిన ఒక చట్టము. ప్రభుత్వాల్లో జరిగే అవకతవకలను అడ్డుకట్ట వేయడానికి, ట్రాన్స్పరెంట్ గవర్నమెంట్ని చూడడానికి ఉద్దేశించబడింది. ఇటీవల ఆర్టీఐని ఫైల్ చేశారు, ఎలక్షన్ కమిషన్ని అడిగారు భారతదేశంలో ఎంతమంది ఓటర్లు ఎంతమంది ఆధార్ కార్డులతో లింక్ చేసుకున్నారంటే మొత్తం ఓటర్లు అంటే ఇంతమంది ఉన్నట్టు భారతదేశంలో 94.5 కోట్ల మంది ఉంటే అందులో 56.9 కోట్ల మంది మాత్రమే వారి ఓటర్ కార్డులను ఆధార్ కార్డుతో లింక్ చేసుకున్నారని చెప్పేసి సమాచారాన్ని 60% ఆఫ్ ఇండియన్ ఓటర్ కార్డుని ఆధార్ కార్డు లింక్ చేసుకున్నారని కేంద్ర ఎన్నికల సంఘం చెప్పడం జరిగింది. గుర్తుంచుకోండి. అండ్ ఇండోనేషియా రేవులో భారత జలాంతర్గామి అనే అంశం వార్తలోకి వచ్చింది. ఇండోనేషియన్ వాటర్స్లో భారత జలాంతర్గామి ప్రవేశించింది. సో చూద్దాం. తొలిసారి వేరే దేశ సరిహద్దుల్లోకి ఇటువంటి అంశం. దక్షిణ చైనా సముద్రం, సౌత్ చైనా సీని మొత్తం మాదే అంటది చైనా. సో దక్షిణ చైనా సముద్రంపై పెత్తనం కోసం ప్రపంచ దేశాలతో చైనా వివాదం ముదురుతున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. భారత్కు చెందిన ఓ జలాంతర్గామి తొలిసారి ఇండోనేషియాలోని రేవులో లంగరేసింది. దాదాపు 3000 టన్నుల బరువైన ఐఎన్ఎస్ ఇండియన్ నావల్ షిప్ సింధుకేసరి. గుర్తుంచుకోండి, తొలిసారి కాబట్టి దీన్ని గుర్తుంచుకోవాలి. విదేశీ వాటర్స్లో గుర్తుంచుకోండి. సో సింధుకేసరి సుందా జలసంధి మీదుగా జకర్తా చేరుకుంది. భారత యుద్ధ నౌకలు ఇండోనేషియా ఇతర ఆసియా దేశాలను తరచూ సందర్శిస్తుంటాయి. కానీ ఒక సబ్మెరైన్ను భారత జల సరిహద్దులకు దూరంగా మోహరించడం ఇదే మొదటిసారని నౌకాదళ సీనియర్ అధికారులు వెల్లడించడం జరిగింది. 2018లో రక్షణ సహకార ఒప్పందం పైన సంతకాలు చేశాయి ఈ రెండు దేశాలు, ఇండియా, ఇండోనేషియా. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇటువంటి టాపిక్స్ చూడండి. మన వాటర్లో మన సబ్మెరైన్ ఉండడం అనేది గొప్పే. వాటర్లో ఉండేది సబ్మెరైన్, నీటిపైన నీటి లోపల ప్రయాణించేది. వాటర్ పైన ఉండేది షిప్, మన రక్షణ రంగానికి సేవలు అందిస్తున్నాయి. అటువంటిది మన ప్రాదేశిక జలాల్లోనే కాకుండా విదేశీ జలాల్లో ప్రవేశించిన మొట్టమొదటి జలాంతర్గామిగా ఇటీవల వార్తలు నిలిచింది ఏదంటే ఐఎన్ఎస్ సింధుకేసరి. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. అండ్ విశాఖలో నౌకాదళ జార్జి జల ప్రవేశం. జార్జి అంటే పెద్ద పెద్ద నౌకల్ని గుంజుకు రావడానికి, మళ్ళీ వాటిని తరలించడానికి ఉపయోగపడుతుంది. నౌకాదళ సేవల కోసం కొత్తగా నిర్మించిన MCA మిసైల్ అమ్యునైటైజేషన్ జార్జ్ పెద్ద నౌకలను ఒడ్డుకు తీసుకువచ్చి మళ్ళీ సముద్ర జలాలకు పంపడానికి సింపుల్ ట్రాలీ లాంటిది అన్నట్టు పంపేది. గత శుక్రవారం విశాఖపట్నం నుంచి జల ప్రవేశం చేసింది. భారత్లో తయారీ మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా మెజర్స్ సెకాన్ అనే సంస్థ జార్జి నిర్మాణం చేపట్టిందని నావీ వర్గాలు చేపట్టారు. సో జస్ట్ గుర్తుంచుకోండి, నౌకాదళ సేవల కోసం కొత్తగా నిర్మించిన MCA జార్జ్ అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. సో పెద్ద పెద్ద నౌకలను ఒడ్డుకు తీసుకురావడానికి, అంటే వాటర్ నుండి మళ్ళీ వాటిని వాటర్లోకి లాక్కెళ్ళడానికి ఉపయోగపడే ఒక జార్జ్.
అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా అంతరిక్ష పరిశోధనలను మరింత విస్తృతం చేసే దిశగా శాస్త్రవేత్తలు ముందడుగు వేశారు. మెషిన్ లెర్నింగ్తో ఖగోళ వస్తువులను పరిశీలించవచ్చు అంట. మెషిన్ లెర్నింగ్తో ఖగోళంలో ఉండే వస్తువులను పరిశీలించవచ్చు అంట. అంతరిక్ష పరిశోధకులు మరింత విస్తృతం చేసే విధంగా శాస్త్రవేత్తలు ముందడుగు వేశారు. నక్షత్రాలు సహా అనేక ఖగోళ వస్తువులను తాజాగా మెషిన్ లెర్నింగ్ సాంకేతికత సాయంతో పరిశీలించారు. దీని ద్వారా వాటి స్వభావం, తీరుతెన్నులను గుర్తించారు. ముంబైలోని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్, తిరువనంతపురంలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ పరిశోధకులు ఇందులో పాలు పంచుకున్నారు. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాకు చెందిన చంద్ర స్పేస్ అబ్జర్వేటరీ ద్వారా గుర్తించిన దాదాపు 2.77 లక్షల ఖగోళ వస్తువుల స్వభావం గురించి విశ్వసనీయ సమాచారాన్ని తెలుసుకేందుకు ఈ మెషిన్ లెర్నింగ్ పరిశీలన దోహదపడినట్లు శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఏం లేదు, మెషిన్ లెర్నింగ్ సాయంతో ఖగోళంలో ఉండే వస్తువులను పరిశీలించవచ్చు అని చెప్పేసి ఇండియన్ సైంటిస్టులు చేసిన పరిశోధన వార్తల్లోకి వచ్చింది. అండ్ ఇన్ఫ్లమేషన్ను తగ్గించే జీవ పదార్థం. ఇన్ఫ్లమేషన్ అంటే గాయాలు, నొప్పులను తగ్గించే అని అర్థం వస్తుంది. కణజాలాల్లో ఇన్ఫ్లమేషన్ను తగ్గించే ఒక కొత్త జీవ పదార్థాన్ని అమెరికాలోని కాలిఫోర్నియా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దీన్ని రక్తనాళం ద్వారా శరీరంలోకి ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. గుండెపోటు వల్ల దెబ్బతిన్న గుండె కణజాలానికి మరమ్మతులు చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. మెదడులో గాయాలైన ఊపిరితిత్తుల ధమనుల్లో అధిక రక్తపోటు ఉన్న రోగులకు దీని ప్రయోజనం ఉంటుందని ఎలుకల్లో జరిగిన పరిశోధనలో వెల్లడైంది. గుండెపోటు తర్వాత రక్తనాళలోని ఎండోథీలియల్ కణాలకు మధ్య ఖాళీలు ఏర్పడతాయి. తాజా బయోమెటీరియల్ వాటి గుండా ప్రయాణించి గుండె కండరంలోకి ప్రవేశిస్తుందని శాస్త్రవేత్తలు భావించారు. ఏం లేదు, ఇన్ఫ్లమేషన్ ముఖ్యంగా హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్కి ఒక సొల్యూషన్. నెక్స్ట్ లాస్ట్, భారత్ బయోటెక్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో వ్యాక్సిన్లను తయారు చేసే హైదరాబాద్ కేంద్రంగా కృష్ణ ఎల్లా, సుచిత్ర ఎల్లా దంపతులు ఏర్పాటు చేసిన ఒక సంస్థ ఇప్పటికే అద్భుతమైన విజయాలను సాధించింది. కోవాక్సిన్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో కరోనాకు అడ్డుకట్ట వేసే ఒక వ్యాక్సిన్ భారత్ బయోటెక్ తయారు చేశారు. కృష్ణ ఎల్లా, సుచిత్ర ఎల్లా దంపతులకు 2022 సంవత్సరం అంటే గత సంవత్సరానికి పద్మభూషణ్ పురస్కార గ్రహీతలుగా వార్తలోకి వచ్చారు. ఆద్వయం డియో కేటగిరీలో. సో అటువంటి భారత్ బయోటెక్ అతి త్వరలో కుక్కలకి సంబంధించి కూడా ఒక వ్యాక్సిన్ తీసుకొస్తుందంట. భారత్ బయోటెక్ గ్రూప్ సంస్థ జంతు టీకాలు, మందుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బయోవెట్ రేబిస్ వ్యాధి వ్యాప్తిని నిరోధించేందుకు కుక్కలకు ఇచ్చే టీకాను అభివృద్ధి చేయడంపై దృష్టి పెట్టిందంట. కుక్కల కోసం ప్రత్యేకంగా టీకాలు. ఇటీవల చూడండి, కుక్కలు సంచలనం అయిపోయినాయి. మనం ఇటీవల హైదరాబాద్లో ఒక బాలుని ఆ డాగ్స్ ఎంత దారుణంగా చంపేసేసే మనం చూసాం, పీకు తిన్నాయి. ఇటువంటి పరిస్థితి రాకూడదు. అటువంటి పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఈ డాగ్స్కి రెబిసా వ్యాధి రాకుండా ప్రత్యేకంగా టీకాలు ఇవ్వడం, అందులో చర్యలో భాగంగా మరొక అధునాతన టీకాను పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తీసుకువస్తామని చెప్పేసి భారత్ బయోటెక్ చెప్పడం జరిగింది. భారత్ బయోటెక్ ఇంపార్టెంట్ సంస్థ, గుర్తుంచుకోండి. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు. FATFకి సంబంధించి FATF సభ్యత్వం నుండి రష్యాను రద్దు చేస్తూ తీసుకున్న కీలక నిర్ణయం. అండ్ వరల్డ్ బ్యాంక్ రష్యా సృష్టించిన సంక్షోభంలో తీవ్రంగా దెబ్బతిన్న యుక్రెయిన్కి వరల్డ్ బ్యాంక్ $2.5 బిలియన్ ఆర్థిక సాయం. నెలసరి సెలవులు ఇస్తే మహిళలు ఉద్యోగాలకే ముప్పు అని చెప్పి సుప్రీంకోర్టు పేర్కొంది. కేరళ భారతదేశంలో మొట్టమొదటి రాష్ట్రంగా వార్తలు నిలిచింది. దేనికి సంబంధించి అంటే రోబోటిక్ స్కావెంజర్స్ని ఈ మ్యాన్ హోల్స్ ఉంటాయి కదా, వాటి క్లీన్ చేయడానికి. అండ్ క్రిప్టో అడాప్షన్ దేశాలలో టాప్ 3 కంట్రీస్ ఆస్ట్రేలియా, అమెరికా, బ్రెజిల్ అయితే 7th పొజిషన్లో ఇండియా ఉంది. అండ్ భారతదేశంలోని 60% ఓటర్లు మాత్రమే వారి యొక్క ఓటర్ కార్డుని ఆధార్ కార్డుతో అనుసంధానం చేసుకున్నారని ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం RTIలో భాగంగా ఇచ్చిన సమాచారం. ఇండోనేషియా రేవులో భారత జలాంతర్గామి తొలిసారి వేరే దేశ సరిహద్దులోకి ప్రవేశిస్తూ వార్తలకు వచ్చింది. INS సింధు కేసరి ఇండోనేషియాలో. సో ఇటీవల వార్తలు నిలిచిన విశాఖలో ఒక నౌకాదళ జార్జ్ జల ప్రవేశం అనే అంశం. అండ్ మెషిన్ లెర్నింగ్తో ఖగోళ వస్తువుల పరిశీలన చేయొచ్చని భారతీయ శాస్త్రవేత్తలు చెప్పిన కొన్ని అంశాలు. అండ్ ఇన్ఫ్లమేషన్ తగ్గించే జీవ పదార్థం, దాని యొక్క ఉపయోగం. అండ్ భారత్ బయోటెక్ నుంచి కుక్కలకు కూడా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో టీకా తయారు చేయబోతున్నామని చెప్పేసి వ్యాక్సిన్ తయారు చేయబోతున్నామని భారత్ బయోటెక్ సంస్థ పేర్కొనడం జరిగింది. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో జోడించి మళ్ళీ నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.